ప్రభుత్వానికి మరో 4 రోజులే గడువు. ఎంపీ బండి సంజయ్. మరో 4 రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మల్యాలలో ప్రజాహిత యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ 1.5 కోటి మంది మహిళల ఖాతాలలో 2,500 జమ చేయాలన్నారు. 50 లక్షల మందికి 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 లక్షల మంది కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. ఇల్లు లేని 25 లక్షల మందికి స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు సాయం చేయాలని సూచించారు. ఇక 6 గ్యారంటీల అమలుకు 4 రోజులే గడువన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కేటీఆర్పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కేటీఆర్ కండ కావరమెక్కి మాట్లాడుతున్నాడు అని పార్లమెంటు రికార్డులు చూసుకో, నేను సమావేశాలకు వెళ్ళానో లేదో తెలుస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చీపురుతో బీఆర్ఎస్ను ఊడ్చేసినా సిగ్గు లేకుండా కథన బేరీ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలిచ్చి నెరవేర్చలేదని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తేనే పంచాయతీలకు నిధులొస్తాయన్నారు బండి సంజయ్. ఇది వ్యూవర్స్.